అత్యంత భీకరముగా జరుగుతున్న దేవాసుర సంగ్రామమును కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్న శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 28వ భాగము. ఆ తరువాత అధికమైన ప్రకాశవంతమైన తేజస్సును కలిగి ఉన్న కుమారస్వామిని చూచి, ఈతడు బాలుడై ఉండి కూడా నాకంటే అధికతరమైన తేజస్సును కలిగి ఉన్నాడు. శస్త్రయుద్ధము చేయుట వలన ఇతనిని జయించుట సాధ్యము కాదు అని మనసులో భావించి, మాయాయుద్ధము చేయుట యందు కుశలుడైన అసురేంద్రుడగు తారకాసురుడు మాయాయుద్ధమునకు పూనుకున్నాడు. అతడు భయంకరముగా వికటాట్టహాసము చేసి వాయవ్యాస్త్రమును తన ధనుస్సుపై సంధించి కార్తికేయునిపై వదిలాడు. ఈ విధముగా వారిద్దరి మధ్య భీషణమైన పోరు సాగుతున్నది. తరువాతి కథా వివరణమును ఇప్పుడు తెలుసుకుందాము. తారకుడు ఆ వాయవ్యాస్త్రమును ధనుస్సునందు సంధింపగానే యుగాంతము జరుగుతున్నదా అన్నట్లుగా ఆ యుద్ధములో వీరులందరికీ లోకమంతా గిరగిరా తిరుగుతున్నట్లుగా భ్రాంతి కలిగింది. దానిని కేవలము ధనుస్సునందు సంధించిన మాత్రముననే ఇట్టి భ్రాంతి కలిగితే, ఇక దానిని ప్రయోగించినట్లయితే మరి ఎంతటి ఉపద్రవము కలుగుతుందో అని దేవతలు భయభ్రాంతులయ్యారు. తారకుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించాడు. ఆ అస్త్రము తన వేగముచే పైకెగసిన ధూళి చేత ఆకాశమును, దిక్కులను, సూర్యుని కూడా కప్పివేస్తూ ప్రచండమైన గాలులు అన్ని దిక్కులా వ్యాప్తి చేసింది. ఆ ప్రబలమైన వాయువు చేత మాటి మాటికి మిక్కిలి కంపింపచేయబడినవై దేవసైన్యమునందలి రథ సమూహములు ఆకాశమునందు గిరగిరా తిరుగుచూ నెలకూలినాయి. వాటికి కట్టిన గుర్రములు కూడా క్రింద పడినాయి. అట్లే ఉత్తములైన సారథులు కూడా ఆ రథముల నుండి క్రిందకి కూలారు. ఆ ప్రచండమైన వాయువుచే పీడింపబడిన వారై తమ చేతుల యందలి ఆయుధములు జారిపోగా దుఃఖముతో అతి పరుషముగా ఆక్రోశిస్తూ దేవసైన్యమందలి కాల్బలము కూడా సుడిగాలిలో పడిన వారిలాగా గిరగిరా తిరుగుచు ఆకాశముపై నుండి క్రిందకి పడ్డారు. తారకుని చేత ప్రయోగింపబడిన వాయవ్యాస్త్రము చేత సమస్త దేవసైన్యము పీడింపబడగా చూచి కార్తికేయుడు వాయుభక్షకమైన నాగాస్త్రమును ప్రయోగించాడు. కుమారస్వామి ప్రయోగించిన నాగాస్త్ర ప్రయోగ ప్రభావము చేత దేవసైన్యమంతా కూడా వాయవ్యాస్త్ర ప్రభావము నుండి విడువబడి క్షేమముగా ఉండి మరలా యుద్ధమునకై సిద్ధముగా ఉండుటను గమనించిన సురారి అయిన తారకాసురుడు అత్యంత క్రోధితుడై అగ్నితో ప్రజ్వరిల్లు అగ్నిదేవతకమైన ఆగ్నేయాస్త్రమును దేవసైన్యముపై ప్రయోగించాడు. ప్రళయ కాలాగ్ని స్వరూపమైన సాటిలేని అగ్నిజ్వాలలు అన్ని దిక్కులయందు ప్రజ్వరిల్లుతూ ఆకాశమును, అన్ని దిక్కులను కూడా మార్చివేయుచు దేవతా సైన్యపు మధ్యన ప్రజ్వరిల్లాయి. మిక్కిలి భయము కలుగుట వలన ఆకాశమునందు పరుగులు పెడుతున్న దేవతలతో పాటు ఆకాశములో సంచరించే సూర్యాది నవగ్రహములు కూడా పరుగెత్తిపోయినవి. అట్లు ప్రజ్వరిల్లుచున్న భరింపరాని తాపకారి అయిన ఆ అగ్నిదేవుని చేత మాటి మాటికి మిక్కిలి పరితపింపజేయబడిన దేవేంద్రుని సైన్యము ఈ తారకుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రపు బారి నుండి మమ్ము కాపాడుము అని ప్రార్థిస్తూ శివుని కుమారుడైన కుమారస్వామి వద్దకు చేరారు.
తనను సమీపించిన దేవ సైన్యమునకు అభయప్రదానం చేసిన షణ్ముఖుడు తన ధనుస్సునందు వరుణదేవతకమైన వారుణాస్త్రమును సంధించి ప్రయోగించాడు. ఆ వారుణాస్త్రము ఆకాశమును దిగంతములను కూడా కప్పివేస్తూ పెద్ద పెద్ద గర్జాధ్వనులతో పెద్ద మేఘముల సమూహము లావైన వర్షధారలను వర్షింపనారంభించింది. భయంకరమైన చీకటి తెరల చేత ఆకాశమును కప్పివేసి గంభీరములైన గర్జనలతో రాక్షస సైన్యములను పీడించిన వారుణాస్త్రము నుండి ఉద్భవించిన మేఘముల యొక్క అద్వితీయమైన కుంభవృష్టి చేత ఆగ్నేయాస్త్రము నుండి ప్రభవించి విశ్వమునందంతటా వ్యాపించి ఉన్న అగ్ని సమసిపోవుటను చూసిన తారకుడు ఆకర్ణాంతము నారిని లాగి తన ధనుస్సు నుండి క్షురప్రములు అను ఒక రకమైన బాణములతో మదనాంతకుడకు శివుని కుమారుడైన కుమారస్వామిని గాఢముగా నాటుకొనున్నట్లు కొట్టాడు. ఈ విధముగా దేవాసుర సంగ్రామము అంతులేకుండా సాగడమును గమనించిన దేవేంద్రుడు కుమారస్వామిని సమీపించి, దేవా, ఈ యుద్ధం శీఘ్రముగా పరిసమాప్తి అయ్యే ఉపాయం చూడమని ప్రార్థించాడు. అప్పుడు కుమారస్వామి ఆలోచించి మహామహిమాన్వితమైన పాశుపతాస్త్రాన్ని తారకాసురుని సైన్యంపై ప్రయోగించాడు. దాని ధాటికి తట్టుకొనలేక చనిపోయిన వారు చనిపోగా కొందరు రాక్షసులు భయపడి పారిపోయి సముద్రంలో దాక్కున్నారు. పాశుపతాస్త్రము యుద్ధములో పోరాడిన వారినే గాని పారిపోయే వారిని సంహరించదు కనుక తారకాసురుడు ఉపాయముతో ఆలోచించి రణరంగం నుండి వెనుకడుగు వేసి పారిపోయాడు. శత్రు సంహారము చేసిన తరువాత పాశుపతాస్త్రము తిరిగి కుమారస్వామి అంబులపొదిలోనికి చేరింది. ఆ విధముగా పారిపోయిన తారకాసురుడు తన రక్తంతో శివలింగానికి అభిషేకం చేసి ధ్యానమగ్నుడయ్యాడు. అప్పుడు అశరీరవాణి, తారక, నీవు విచారించకు, నీకు సంపూర్ణ ముక్తి లభిస్తుంది అని పలికింది. ఆ మాటలకు సంతోషించిన తారకుడు మరునాడు మళ్ళీ కుమారస్వామిపైకి యుద్ధానికి వెళ్ళి మహాశక్తిని కుమారస్వామిపై ప్రయోగించాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రంతో ఆ అస్త్రాన్ని తుతునియలు చేశాడు. ఈ విధంగా 21 రోజులు కుమారస్వామికి తారకాసురునికి భయంకర యుద్ధం జరిగింది. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.